శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి నష్టాలు ఉన్నాయా లాభాలున్నాయా అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉండవచ్చును, కొంతమందికి నామనక్షత్రం ప్రకారంగా కూడా ఉండవచ్చును. వీరి ఆదాయ వ్యయాలు కనుక గమనిస్తే ఆదాయం 2గా ఉంది, వ్యయం 8గా ఉంది, రాజపూజ్యం 1గా ఉంది, అవమానం 2గా ఉంది. మరొక మాట చెప్తాను, ఆదాయం వచ్చేసి 2గా ఉంది, వ్యయం 8గా ఉంది, రాజపూజ్యం 1గా ఉంది, అవమానం 2గా ఉంది. అలాగని చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి వీరికి అయ్యే ఖర్చు 8 ఏదైతే ఉందో మంచి పనులకి ఖర్చు అవుతాయి, దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇకపోతే గ్రహ సంచారం వల్ల ఈ సంవత్సర కాలంలో మనకు ఏ గ్రహం సహకరిస్తున్నది, ఏ గ్రహం మనకు ప్రతికూలంగా ఉన్నది అనే అంశాన్ని తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ఏ శుభకార్యం చేయాలనుకున్నా కానీ గురుబలం ఉంటే కానీ జరుగుతుంది, లేకపోతే ఆ పని జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. గురు మహర్దశలో కానీ లేదా వారికి జాతకంలో కనుక శుక్ర మహర్దశలో కానీ ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. కానీ గోచార రీత్యా మాత్రం ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషించేందుకు ఈ యొక్క పరాభవనవ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకోవడం మాత్రమే చెప్తున్నాను. గురువు 1/6/2026 నుండి అంటే 1వ తారీఖు జూలై నుండి మిథునంలో 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు బాగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, జూలై వరకు మీరు ఏ పని చేసినా కానీ సవ్యంగా జరగదని అర్థం. అటు తర్వాత మీకు ఎప్పుడు లాభంగా ఉంటుంది అని అంటే 2/6/2026 నుండి 25/1/2027 వరకు గురువు 7వ స్థానంలో ఉంటున్నాడు. జూలై 2వ తారీఖు నుంచి మీకు గురుబలం 7వ స్థానంలో ఉంటుంది. కానీ అంతకు పూర్వకు మాత్రం జూలై 1వ తారీఖు వరకు మాత్రం గురుబలం ఉండదు. జూలై 1వ తారీఖు తర్వాత 2వ తారీఖు నుంచి గురువు 7వ స్థానంలోకి వస్తున్నాడు. గురువు 7వ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు వారికి శనితో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు గురువు మీకు జూన్ జూలై నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వివాహ సంబంధ విషయాలు గురుబలం కూడా మకర రాశి వారికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా వివాహాలు అవుతాయి. దాంతోపాటు ఆర్థిక సంబంధిత విషయాలే కాదు, ఉద్యోగాల విషయాల గురించి ఇన్ని రోజులుగా మీరు శ్రమ పడుతూ ఉన్నారు, ఆ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ప్రధానంగా ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో వారు ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలని అనుకుంటే 100కు 100% అయి తీరుతుంది. ఎందుకు తీరుతుంది, దానికి కారణం ఏమిటో కూడా చెప్తాను. మకర రాశి నుంచి కుంభరాశి వరకు, కుంభరాశి నుంచి మీనరాశి వరకు శని సంచారం జరిగింది. ఈ 7 సంవత్సరాలు చాలా అవస్థల పాలైపోయారు. శని ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, తను ఉన్నంతసేపు నేను ఒక కర్మ పద్ధతిగా శిక్షించి బాధపెట్టి ఒక కర్మ పద్ధతిగా మారుస్తాడు. అటు తర్వాత వెళ్ళే ముందు ఒక శుభకార్యాన్ని చేసిపోతాడు. ఆ శుభకార్యాలలో కూడా నేను ఇదే చెప్తున్నాను. మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టాడో అంత సంతోష పెడతాడు శని. కాబట్టి గురుబలం ఉంది కాబట్టి మీరు జూన్ మాసం నుంచి మీ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. ఖచ్చితంగా మీకు వివాహాలు అవుతాయి, ఖచ్చితంగా గృహం కూడా అవుతుంది. ఈ రెండే ఎందుకు చెప్తున్నాను, మిగతా విషయాలు ఎందుకు చెప్పట్లేదంటే ఏదైనా స్థిరమైన విషయాన్ని మాత్రమే శని భగవానుడు అందిస్తాడు. ఇల్లు అనేది ఒక స్థిరమైన నివాసానికి, జీవితానికి సరిపోయేది. వివాహం అనేది ఒక జీవిత లక్ష్యానికి, జీవితంలో మనకు తోడుగా ఉండే ఒక తోడుకు. ఈ 2 కార్యక్రమాలు ఖచ్చితంగా మకర రాశి వారికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు. ఇకపోతే నవంబర్ 11వ తారీఖు 1వ తారీఖు 11వ నుంచి మళ్ళీ జనవరి వరకు సింహరాశిలో వస్తాడు. అప్పుడు అష్టమ స్థానంలో ఉంటాడు, చాలా ఇబ్బంది చేస్తాడు. మీకు సరైన సమయం ఎప్పుడయ్యా అంటే జూన్ నుంచి మీకు జనవరి వరకు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అటు తర్వాత మీకు కొంత ఇబ్బందికరంగానే ఉండవచ్చు, కానీ ఈ సమయాన్ని వినియోగించుకోవడం చాలా మంచిది. ఇకపోతే
శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మీకు మీనరాశిలో శని ఉన్నప్పుడు మకరం నుంచి లెక్క పెట్టేది ఉంటే మకర కుంభ మీనరాశులకు 3 అవుతుంది. కాబట్టి మీకు శని బ్రహ్మాండంగా సహకరిస్తున్నాడు మకర రాశి వారికి బ్రహ్మాండంగా. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని బాధించిన శని మిమ్మల్ని ఏదైతే క్రమశిక్షణగా చేసిండో ఆ శని భగవానుడు మీకు సహకరిస్తున్నాడు. కాబట్టి మీకు 100% ఖచ్చితంగా మీకు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. అది గృహమే కానీ, లేదా ఏదైనా ఉద్యోగమే కానీ, ఏదైనా ఇల్లు కానీ ఖచ్చితంగా అవుతుంది. ఇకపోతే రాహు 1-2 స్థానాలలో అశుభంగా ఉన్నాడు. మీరు అనుకున్నంత స్థాయిలో రాహు చేయలేకపోవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ జూన్ నుంచి మాత్రం నేను చెప్తున్న జనవరి వరకు మాత్రం మీకు అన్ని పనులు అయిపోతాయి. ఇక కేతువు 7-8 స్థానాలలో ఉన్నాడు. అంత లాభంగా లేదు, అంత నష్టంగా లేదు. కేతుతో జరిగే సమస్య ఏది లేదు. ఏది ఏమైనప్పటికీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి నా లెక్కల ప్రకారంగా మీకు మంచి జరగనుంది, ఒక గొప్ప విషయం జరగనుంది. మీరు సంతృప్తిగా ఉండగలుగుతారని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.